ఏ ఏరియా సజెస్ట్ చేస్తారు మీరు? హైదరాబాద్‌లో అండి మెయిన్ ఒక పర్సన్ ఒక దగ్గర నివాసం ఉండాలి అంటే, ఆ ఏరియా పాపులేషను ఫస్ట్ క్రైటీరియా అంటానండి నేను. పాపులేషన్. ఆ పాపులేషన్ గ్రో అవ్వడానికి ఇండస్ట్రీసు, వాళ్ళకి స్పెషాలిటీస్ పిల్లలు ఎడ్యుకేషన్ ఉంటుందంటే ఎడ్యుకేషనల్ హబ్స్. ఈ 3 ఉన్న ఏరియాలు మన హైదరాబాద్‌లో మీరు ప్రెజెంట్ కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఈ ఏరియాస్ మనకి బెంగుళూరు హైవే మేజర్ నడుస్తుందండి. మనకెందుకనంటే సిటీకి నియర్ బై. మధ్యలో మనకు రైట్ సైడు 311 జీవో, లెఫ్ట్‌కి హడా జోన్ ఉండడం వల్ల ఈ 2 జోన్స్ గ్రీన్ జోన్స్ అనమాట. పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. దీని తర్వాత మనకి కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం అక్కడ కూడా పెద్దగా రెసిడెన్షియల్ ఏముండదు. దాని తర్వాత షాద్ నగరు హైదరాబాద్ మొత్తం సిటీస్‌లో రౌండప్‌లో దగ్గరలో ఉన్న మేజర్ సిటీ. మున్సిపాలిటీ కింద డిక్లేర్ చేశారు 2010లోనే మనకు. అప్పట్లోనే 3,00,000 పాపులేషన్ ఉంది. ఇప్పుడు అకార్డింగ్ గూగుల్‌లో చూసుకుంటే 6-7 లాక్స్ పాపులేషన్ ఉంది. కాబట్టి షాద్ నగర్‌లో ఎప్పుడు పాపులేషన్ అనేది పెరగడం మొదలుపెట్టిందంటే దానికి డబుల్ అవుతూ ఉంటది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో అంటే ఒక 12, 13 ఇయర్స్‌లో డబుల్‌కి ఎక్కువయింది. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ పెట్టుకున్నా కూడా డబుల్ అయినా కూడా ఒక 6,00,000 మెంబర్స్‌కి ఇల్లు కావాలి. నెక్స్ట్ ముంబై హైవే అండి. ముంబై హైవే తీసుకుంటే కూడా మనకి ఇండస్ట్రియల్‌గా డెవలప్‌మెంట్ ఉంది. ప్లస్ పాపులేషన్ వైస్‌గా మనకు సంగారెడ్డి తీసుకున్న, అటు సదాశివపేట తీసుకున్న, జైరాబాద్ తీసుకున్న పాపులేషన్ వైస్‌గా కూడా డెవలప్‌మెంట్ ఉంది. ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా బాగుంది ఆ ఏరియాస్. ఎందుకంటే గీతం యూనివర్సిటీ దగ్గర తీసుకుంటే, కందిలో ఐఐటీ దగ్గర తీసుకుంటే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర తీసుకుంటే మంచి మంచి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 ఏరియాస్ సాగర్ ఇంకొకటి హైవే వరంగల్ హైవే చెప్తానండి. వరంగల్ హైవే కూడా మనకేంటంటే సిటీ నుంచి దూరం అనరు. దూరమే బట్ కానీ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఇటు యాదాద్రి వైపు కానివ్వండి, అంటే నోన్ ఏరియాస్ అన్నమాట. నోన్ ఏరియాస్‌లో వరంగల్ రూట్ కూడా కొంచెం ఇప్పుడు మూవ్‌మెంట్‌లో బావుంది. నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకిప్పుడు అనౌన్స్ చేశారు గదండీ! శ్రీశైలం హైవే. ఆ సి ముచ్చెర్ల. ముచ్చెర్లలో. ముచ్చెర్ల దగ్గర గూడా మనకు ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరవుతుంది. ఆ రూట్ గూడా మామూలుగా ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి, కంటిన్యూషన్ ఉన్న ఏరియా అనమాట. అట్లా ఆ రూట్ గూడా ఇప్పుడొచ్చే ఈ స్కిల్ సిటీ నుంచి హ్యూజ్ డిమాండ్ ఉండబోతుందనేది మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఈజీగా సంపాదించడానికి ఏమన్నా ఉందా? మీరు ఎలా ట్రైన్ చేస్తుంటారు మీ టీమ్‌ని? 100% అండి. ఇంతకు ముందులాగా లేదు. ఏదో రియల్ ఎస్టేట్ అంటే ఏదో రోడ్ సైడ్ 4 రాళ్ళు పాతి, ఏదో బ్రోకరేజ్ మార్కెట్‌లో వర్క్ చేసేటట్టు కాకుండా, ఇప్పుడు స్పెషల్లీ ఏంటంటే చాలా కార్పొరేట్ కల్చర్‌లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసే కంపెనీ 17 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ప్లస్ ట్రైనింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. అంతా అప్‌డేటెడ్‌గా ఉంటుందనమాట. అంటే కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కస్టమర్ సేఫ్, సెక్యూర్ చూస్తారు. 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తారు. 24/7 సెక్యూరిటీ ఇస్తారు. టైట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు క్లియరెన్స్ ఇస్తారు. క్లియర్‌గా ఉన్న లేఅవుట్సే చేస్తారు. ఆల్ డెవలప్‌మెంట్ చేసిస్తారు. కస్టమర్ వైస్‌గా 100% క్లియర్‌గా ఉన్నాయి. 17 ఇయర్స్ నుంచి కూడా ఒక రిమార్క్ లేదనమాట. సేమ్ టైము అసోసియేట్స్ పరంగా కూడా అండి అంతా త్రూ ఆన్‌లైన్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని వరల్డ్ వైస్‌గా ఈ బిజినెస్‌ని చేయొచ్చు. ఎక్కడున్న వాళ్ళక్కడి నుంచి. ఇందులో అంత డబ్బు సంపాదించుకోనికి ఆప్షన్ ఏముందండి అంటే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ హై. మొత్తం మార్కెటింగ్ రంగంలో తీసుకుంటే రియల్ ఎస్టేట్‌లో లాక్స్ నుంచి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ అవుతది. ఒక ట్రాన్సాక్షన్ టైమ్ అంటాం. మనం ఏదైనా సరే ఇప్పుడు నేను ఒక టైలర్ దగ్గరికెళ్తే ఒక బ్లౌజ్ నేను యాక్సెప్ట్ చేయాలి డిజైన్ అంటే కూడా నాకొక అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గాని నేను దాన్ని ఓకే చేయను. అది వందల్లో బిజినెస్. కాబట్టి సేమ్ టైమ్‌లో ఇంత పెద్ద ట్రాన్సాక్షన్‌ని చేయొచ్చు. అట్లా ఇందులో హైయెస్ట్ ఇన్‌కమ్ డ్రా చేయడానికి స్కోప్ ఉందన్నమాట. అట్లా మల్టీ ప్రొడక్ట్స్, మల్టీ ఏరియాసు అవైలబిలిటీస్ ఇస్తున్నాయి కంపెనీస్. త్రూ వాళ్ళందరికీ ఐడియా ఉంది. ఏంటంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే ఖచ్చితంగా ఎళ్లి నిలబడి చూడాలి. ఎందుకంటే ఇల్లు కట్టుకునేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు అట్లా కాదు గదండీ. సిటీ ఇన్వెస్ట్‌మెంట్ పర్పసు అంత గ్లోబల్ ఫోన్‌లో గ్లోబల్ ఓపెన్ చేస్తే మనకి అందులో ఏది ఎంత డిస్టెన్స్, లోకల్ డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి, పాపులేషన్ ఎంతుంది, మైగ్రేషన్ ఎంత యాడ్ అవుతుంది అనేది మొత్తం గూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్‌కి వరల్డ్ వైస్‌గా ఉండి కూడా హైదరాబాద్‌లో మేజర్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఈజీగా ఉంది వే కాబట్టి ఇక్కడ కూర్చొని ఎక్కడి నుంచైనా సిస్టమ్ ఆపరేట్ చేసుకొని ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేసి డీల్స్ క్లోజ్ చేయొచ్చు. డీల్స్ క్లోజ్ చేయడానికి ఆప్షన్ ఉంది. అని చేయొచ్చనమాట. అందులోనూ ప్రతి ఒక్కరికి నీడ్ కదండీ. ఇప్పుడు మనం చాలా సంపాదిస్తూనే ఉంటాం. 100% అండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవాలి అనుకునే లీడర్స్ ఎందుకంటే చాలా మంది నేను కూడా ఒక 4, 5 ఇయర్స్ రీసెర్చ్ చేశాను. ఎందుకంటే వర్క్ చేస్తే మనం లైఫు
నెక్స్ట్ జనరేషన్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏం ఆపర్చునిటీ ఉందని చాలా వెతికాను నేను. ఆ ఆపర్చునిటీలో నేను ఇప్పుడు చేసే కంపెనీలో నాకు కనిపించిందనమాట. ఎందుకంటే మల్టీ ఏరియాస్, మల్టీ ప్రాజెక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. నీడ్ కూడా నాకు చాలా కనపడిందండి రియల్ ఎస్టేట్‌లో. ఎందుకంటే కరెక్ట్‌గా సజెస్ట్ చేసేవాళ్ళు లేరు. కొనేవాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. కొనడానికి ఆలోచన ఉంది ప్రతి ఒక్కరికి గూడా. కానీ అది ఎంతవరకు సేఫు, ఎట్లా, ఏంటి అనే భయాలు గూడా ఉన్నాయి. అది క్లియర్‌గా మనం కంపెనీలో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మన కంపెనీ స్పెషాలిటీస్ ఏంటి, ఎట్లా మాట్లాడొచ్చు, ఎందుకు వాళ్ళకి ఫ్యూచర్ అడ్వాంటేజెస్, అప్రూవల్స్ అసలు ఏముంటాయి, ఏంటనేది కస్టమరు డోర్ స్టెప్ ఎళ్తారనమాట. డోర్ స్టెప్ ఎళ్లి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ఓకే అనుకుంటే సైట్ విజిట్స్ అరేంజ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా మేము ఇవ్వగలుగుతాము. సపోర్ట్ చేయగలుగుతాము. నీడ్ ప్రతి ఒక్కరికి ఉంది. హ్మ్. మనం కరెక్ట్‌గా ఉన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే హ్యూజ్ మార్కెట్ క్రియేట్ చేయొచ్చు.